మార్చి 3వ తేదీ వరకు జరిగే శ్రీకృష్ణ కాలచక్రం, శ్రీ వైష్ణవ ఆయుధ చండీయాగం, అధిరుద్రం, శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం, 86వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవము, శ్రీ 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 కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామిజీ వారి దివ్య మంగళ శాసనములతో ఈరోజు మంచిర్యాల పట్టణంలోని కలెక్టరేట్ పక్కన గల ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు కొకిరాల సురేఖ, వేద బ్రాహ్మణులు మరియు మంచిర్యాల పట్టణ ప్రజానికం పాల్గొనగా ఉత్సాహవంతులు, భక్తి కలిగిన పలువురు స్త్రీలు శ్రీకృష్ణ దీక్ష కంకణాన్ని ధరించారు. ప్రజలను చూసుకునేటువంటి పదవి, ప్రజలని రక్షించేది పదవి, ప్రజలని నిరంతరము తన పిల్లలుగా కాపాడుకునేటువంటి పదవి. చిన్న విషయం కోసం, చిన్న పదవి, చిన్న మాట కోసం రాజు రాజ్యాన్ని త్యజించేది. అలాగా రాజ్యం ఉండకూడదు. పదవి అనుభవించడం తప్పు కాదు, క్షతో అనుభవించడం తప్పు. పదవి అనుభవించడం తప్పు కాదు, ధనాన్ని సంపాదించడం తప్పు కాదు, వాటిపై వ్యామోహం తప్పని చెప్పి భార్యాభర్తలు వివాహాలు చేసుకుంటే సక్రమమైనటువంటి నిర్వహణ కూడా చేయబడి మానసికమైనటువంటి దౌర్బల్యంతో వెళ్తేది అధర్మం అవుతుంది. కాబట్టి ప్రతి దానికి కూడా సన్యాసికి తన యొక్క ధర్మం అది బ్రహ్మచర్య వ్రతం, గృహస్థుడికి తన యొక్క ధర్మం అది బ్రహ్మచర్య వ్రతం, బ్రహ్మచారికి తను అనుసరించేటువంటి ధర్మం అది బ్రహ్మచర్య వ్రతం. అలాగే వానప్రస్థుడికి తను ఆచరించాల్సిన ధర్మం బ్రహ్మచర్య వ్రతం. వీటన్నిటినీ కూడా వివరించాలంటే చాలా కాదు. ఆ అన్నిటికీ కూడా మన జ్ఞానపతి బుద్ధిని ఇవ్వాలని ఇస్తాను. కాబట్టి అందు గురించి చెప్పాను. ఆయన బుద్ధి వికసింపచేస్తే ఏదైతే మధ్యమత ఉందో అది పరిపూర్ణమే, సుప్రసిద్ధంగా జరుగుతుంది. ఇప్పుడు పంచగవ్య రాసానికి ఇది సిద్ధిపోయి అవుతుంది. ఒక 5 నిమిషాల్లో కంప్లీట్ చేసేద్దాం. మీరు ఉండగలుగుతాం. ఒకసారి నిలబడచ్చు. ఎందుకంటే అమ్మా ఇంతమంది చేసుకున్నారు. ఫస్ట్ సంకల్పంలో అందరికీ మంచి జరగాలన్న ఉద్దేశంతో కూర్చోమని చెప్పింది. సాయంత్రం యాగశాల ప్రవేశం ఈరోజు ఇవన్నీ అయిన తర్వాత పంచగవ్య ప్రసంగం రోజు మీకు ఉంటుంది. జగన్ గారు మీరు కూడా దగ్గర నుంచి దీక్షలో ఉండాలి. ఎక్కడికి వెళ్ళొచ్చిన శ్రీకృష్ణ కాలచక్ర అధిపతి అతిరుద్ర శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేక విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో భాగంగా ఈరోజు 11:45 నుంచి 11:56 నిమిషాల మధ్యలో ఈ యొక్క గణపతి పూజా కార్యక్రమం అనేది ప్రారంభం కాబట్టి ఏదైతే ఉందో ఆ యొక్క అభిజిత్ లగ్నంలో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని విశ్వశాంతిని ఆకాంక్షించి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలు అభివృద్ధి చెందాలి అని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టి స్వామీజీ వారు అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగం చేస్తూ